హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో ఎలకలని ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా, కొత్త బట్టలు కానీ డాక్యుమెంట్లు కానీ కొట్టేస్తూ ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఒకసారి చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా 4-5 ఎల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని చెదగొట్టుకోవాలి. మన చపాతీలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఆటాన్ని తీసుకొని ఇలా మనం మయాన్ని చేసి చపాతీలు దాని మయాన్ని మనం ఎల్లుల్లిపాయ పొట్టును ఉంచి మనం ఎలకలు తిరిగే చోట ఉంచినట్లయితే ఎలకలనేవి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. స్మెల్కి తిన్నా సరే వెళ్ళిపోతాయి. నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం డోరీ కట్టుకోవాలంటే ఎవరి వెలపన్నా కావాలి కదా. అలా ఎవరి వెలుపు లేకుండా మనం ఓన్గా కట్టుకోవాలంటే ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఇలా డోరీని తీసుకొని ఇటువైపు అటువైపు ముడేసుకున్న తర్వాత మనకి ఇలా ముళ్ళ వస్తుంది. రైట్ వైపు నుంచి లెఫ్ట్లోకి, లెఫ్ట్ నుంచి రైట్లోకి ఇలా లాగితే మనకి డోరీ అనేది టైట్గా అవుతుంది. టైట్ కావాలంటే టైట్, లూజ్ కావాలంటే లూజు వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి. లూజ్ కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. రెండోట్లో బట్టి మనం ఘాటు వేసుకున్నట్లయితే డోరీ అన్నది మనకి ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరు హెల్ప్ లేకుండా. నచ్చేలా ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి. చూడండి ఎలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఆషాఢం కదా, గోరింటాకు అన్నది ప్రతి ఒక్కరిమే పెట్టుకుంటుంటాము. చాలామందికి గోరింటాకు ఎర్రగా పండలేదని బాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరికి రెడ్ కలర్లో పండుతుంది, ఒక్కొక్కరికి ఆరెంజ్లో పండుతుంది. ఒక్కరికి ఎన్ని వేసినా సరే గోరింటాకు అన్నది పండదనమాట. చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ చిన్న టిప్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. లేత గోరింటాకు అయితే తీసుకోవాలి. అందులోని లేత గోరింటాకు తీసుకొని కొమ్మలు ఏమీ లేకుండా అందులో ఒక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 స్పూన్లు పెరుగు, కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మొత్తం అన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు మనం గిన్నెలోకి తీసుకొని ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత మనం పెట్టేసుకొని ఒక 3-4 అవర్స్ ఉంచేసుకున్న తర్వాత కడిగేసుకుంటే రెడ్ కలర్గా పండుతుంది ఫ్రెండ్స్. రాత్రి అంతా ఉంచుకోవసరం లేదు. రాత్రి అంతా ఉంచుకొని దుప్పట్లకి, బెడ్షీట్లకి పాము అవసరం లేదు. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎవరికైతే రెడ్గా పండదో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నచ్చాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ చిన్నపిల్లలకి కానీ మనకు కానీ ఇలాంటి పట్టికోట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. ఎంత అడ్జస్ట్ ఒక్కో పట్టికోట్ ఏమోనా మనకి సైజ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉంటుంది. ఒక్కొక్కటి ఏమో ఇలా ప్లెయిన్గా వస్తుంది కదా, మనకి జారిపోతూ ఉంటాయి మనం వేసుకున్న, పిల్లలు వేసుకున్నా సరే. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే ముడి వేసేస్తారు, లేదంటే కట్ చేసి కుడతారు, కొంతమంది ఫోల్డ్ చేసి కుడతారు. అలా కుట్టినా సరే చూడడానికి కూడా బాగోదు. తర్వాత మనం వేసుకున్నప్పుడు కానీ పిల్లలు వేసుకున్నప్పుడు కానీ నొక్కేసినట్టు ఉంటుంది అనమాట. అలా కాకుండా మిషన్తో కూడా పని లేదు, సూదు దారం ఉంటే చాలు. ఒకసారి ఇలా ట్రై చేయండి. పట్టికోట్ని అయితే చాలా యూస్ఫుల్గా మనకు చూడడానికి చాలా బాగుంటుంది. మనం టిచ్ చేసినా సరే ఇబ్బంది లేకుండా ఈజీగా పిల్లలు కూడా చక్క వేసుకుంటారు. ఇలా సూది దారం తీసుకొని కింద నుంచి స్టార్ట్ చేయాలి. కింద నుంచి స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా లెఫ్ట్ వైపు ఒకసారి, రైట్ వైపు ఒకసారి కింద నుంచే మనం ఇలా దారాన్ని లాక్కుంటే మనకి చూడు గొలుసు కుట్టు అంటాం కదా, గొలుసు కుట్టు టైప్లో వస్తుంది అనమాట. ఇటు అటును ఇలా వచ్చిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లోని మనం టిచ్ చేసుకోవాలి. ఇలా టిచ్ చేసుకొని లాస్ట్లో చేసి మనకి సరిపోయినంత తీసుకున్న తర్వాత ఇలా దారం పెట్టి లాగేస్తే మనకి డిజైన్ అన్నది వచ్చేస్తుంది. అది మళ్ళీ ఊడిపోకుండానే ఇలా కింద వైపు అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దాన్ని మనం గట్టిగానే 2 వాటిల్లోకి దూర్చేసుకొని మనం ముడి వేసుకున్నట్లయితే మనం ఎంత వాష్ చేసినా సరే ముడి అన్నది ఊడిపోకుంటుంటే మనకి డిజైన్ అన్నది ఊడిపోదు అనమాట. ఇలా 2 వైపులో కూడా మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో అయితే మనం తెచ్చేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలి. అదే మనం కట్ చేసుకుంటున్నా ముడి వేసినా సరే చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది, పిల్లలు కూడా నొక్కేస్తుంది. కాబట్టి సింపుల్ మిషన్ లేకుండా మన సూది దారంతో 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్ని పట్టికోట్స్ అయినా సరే చూడడానికి బాగుంటుంది. లెంత్ కావాలంటే మనం దారాన్ని కట్ చేసి తీసుకుంటే మనకు మళ్ళీ నార్మల్ లెంత్ వస్తుంది అనమాట. కట్ చేసిన దాని మీద ఇది చాలా చూడడానికి కూడా బాగుంటుంది, డిజైన్ కూడా నీట్గా వస్తుంది అనమాట. డెఫినెట్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా నేను చేసాను కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇలా మనం దారం పట్టుకొని లాగేస్తే చాలన్నమాట, మనకి డిజైన్ వచ్చేస్తుంది. కాకపోతే సింగిల్ దారం వేయకూడదు, డబుల్ దారం వేయాలి. మనం సూదులు వేసినప్పుడు సింగిల్ దారం అయితే మనకి తెగిపోతుంది కదా, వెంటనే మళ్ళీ మనకి ఇబ్బంది పడతాము. అలా కాకుండా డబుల్ దారం వేసేసుకొని ఇలా మనం ముడి వేసేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి డిజైన్ కూడా మనకి చూడడానికి ఎంతో బాగుంది కదా. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ఇలా శారీస్ అని యాంగర్కి పెట్టుకొని మనం కబోర్డ్లో తగిలించుకుంటుంటాము. తగిలించుకుంటే
కొన్ని చీరలు అయితే బాగానే ఉంటాయి, కొన్ని చీరలు అయితే జారిపోతూ ఉంటాయి కదా. అలా జారకుండా ఉండాలి, తక్కువ ప్లేస్లో ఎక్కువ చీరలు పట్టాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా డబుల్ ఫోల్డ్లో హ్యాంగర్కి తగిలించుకుంటాయి. నేను వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం హ్యాంగర్ తీసుకొని ఒక మడత మీద అయితే ముందు వేసుకోవాలి. ఇలా మడత మీద ముందు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. 3 మడతల కింద వచ్చిందాన్ని ఇలా పెట్టేసుకొని దాంట్లోనే బ్లౌజు పట్టి కొట్టి పెట్టేసుకొని మనం కబోర్డ్లో తగిలించుకున్నట్లయితే తక్కువ ప్లేస్లో ఎక్కువ పడుతుంది, చీర కూడా ఎక్కువ పాడవదు అనమాట. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే చీర జాకెట్ మనకి లంగా కూడా ఒకే ప్లేస్లో ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. చీరని ఇలా 4 మడతల మీద మడత పెట్టుకున్న తర్వాత ఒక పడత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రెండో వైపు కూడా మడత పెడితే మనకి ఇలా పాకెట్లాగా వస్తుంది కదా. పాకెట్లోకి వచ్చిన దాంట్లోకి మనం ఇలా చీరను మొత్తం దూర్చేయాలి. అలాగైతే మనకి చీర ఎక్కడ ఫోల్డింగ్ అన్నది ఇడిపోదనమాట. మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చెన్నీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా పాలిస్టర్ చీరలు అయితే ఇలా ట్రై చేయండి. అందులోనే మనం లంగా కూడా పెట్టేసుకోవచ్చు, అలాగే బ్లౌజ్ని కూడా ఉంచేసుకుంటే మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు అనేవి పెట్టుకోవచ్చు అనమాట కబోర్డ్లోని. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. పాలిస్టర్ చీరలకు అయితే బాగా ఉపయోగపడుతుంది. నచ్చేలా ఉంటే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు వ్రతాలప్పుడు మనం చాలా కొబ్బరికాయలు అనేవి తెచ్చుకుంటుంటాం కదా. ఇలా ఒలిచినవి తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. మెయిన్ బియ్యం తగిలిన చోట కొబ్బరికాయని అయితే అస్సలు ఉంచకూడదు. బియ్యం దగ్గర కొబ్బరికాయని ఉంచితే తొందరగా 2 డేస్లో అయితే వెంటనే కొబ్బరికాయలు అనేవి కుళ్ళిపోతాయి. బియ్యం కొబ్బరికాయలకు అస్సలు తగలకూడదు ఫస్ట్ టిప్. తర్వాత ఏమైనా కొబ్బరికాయలు ఒలిచినవి ఎప్పుడు అలా కిందన వదిలేకుండా ఏదైనా గోడ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ ఇలా నించోబెట్టి ఉంచినట్లయితే కొబ్బరికాయలు అనేవి ఎక్కువ రోజులు పాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చేలా ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా కొబ్బరికాయలు ఇలా కొట్టుకున్న తర్వాత వాటిని తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడతాము. నేను మన ఛానల్లో అయితే 2-3 టిప్స్ అయితే పెట్టాను. సిస్టర్ కామెంట్ పెట్టింది గ్యాస్ మీద కాల్చిన టిప్ అయితే, అక్క గ్యాస్ మీద కాలిస్తే అది మాడిపోయిన స్మెల్ వస్తుందని. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ కూడా ఫాలో అయిపోయింది, గ్యాస్ మీద కాల్చుకుంటాను. కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత మనం నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచాలి. డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మార్నింగ్ తీసుకొని మనం ఇలా అడ్జస్ట్ మన చాకుతో కట్ చేసినట్లయితే కొబ్బరికాయ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడకుండానా ఇలా ఉరుసుట్లో మనం అడ్జస్ట్ అన్నది మన చాకుతో అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి నేనైతే ఇలా మొత్తం ఉరుసుట్లు ఇలా అంటున్నాను, చాకుతో ఊడి వచ్చేస్తుంది. దానికి అదే మనం ఇబ్బంది పడకుంటానా. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా మనం నైట్ మొత్తం డ్రీ ఫ్రిడ్జ్లో వదిలేసి మార్నింగ్ తీసి ఇలా తీసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.